చదివి భవిష్యత్తులో డబ్బు బాగా సంపాదించాలని ఆ పని ఈ పని అని లేకుండా దొరికిన పనుల్లా చేస్తుంది. మొత్తానికి ఎంతో కష్టపడి అమెరికాకు పంపుతుంది. అవునండి, అక్కడ వాళ్ళు బాగానే సంపాదిస్తున్నారు కానీ వాళ్ళని పట్టించుకునే వాళ్ళే లేరు అయ్యా. ఒక పండగకు రాకపోయే, చూసుకోను రాకపోయే. ఈసారి ఎట్టన్నా రమ్మని చెప్దాం లేవే. ఆలస్యం ఎందుకయ్యా? పిల్లలకు ఫోన్ చేయి ఇప్పుడే. అబ్బబ్బా ఆగవే, నీ ఆత్రం పాడుగాను. అందరు బాగానే ఉన్నారు కొడక. కోడలు మనవరాలు ఎట్లుండరు? బాగున్నారు నాన్న. చెప్పండి, ఇంకా ఏంటి విశేషాలు? నువ్వు చెల్లి వాళ్ళు కూడా అమెరికాలోనే ఉంటుంది. నా మనవరాలు కూడా అక్కడనే పుట్టే. ఇంతవరకు నా చిట్టి తల్లిని చూసిందే లేదు. 3 సంవత్సరాలు అయింది మీరు మా దగ్గరికి వచ్చిపోయి. మీ అమ్మ సంతోషంగా నిద్రపోయిందే లేదు. రోజు నా కొడుకు ఈ టైంకి ఇది చేస్తుండలే, నా బిడ్డ అది చేస్తుండలే అని లేచిన కాడి నుండి మీకు వచ్చట్లే. ఈ ఏడాదిని వచ్చిపోండురా. ఏం చేయను నాన్న, నాకు రావాలనే ఉంది కానీ ఆఫీస్లో బిజీ, టైం దొరకడం లేదు. ఇదిగో అమ్మ మాట్లాడుతుందంట. అయ్యా, ఎట్లున్నారు కొడుక? కోడలు మనవరాలు మంచిగున్నారా? అందరం బాగున్నాం. అమ్మ, నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యం బాగానే ఉంది కానీ మీరు నా దగ్గర లేరనే బాధే ఎక్కువ ఉంది కొడుక. మిమ్మల్ని చూడబుద్ధి అవుతుంది. నువ్వు రాకపోతేవి, చెల్లాయి రాకపోయే. ఈసారి పండగ కన్నా రారయ్యా. లేదమ్మా, నాకు చాలా పని ఉంది. నీకేం తెలుసు నా బాధ? ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నానో. ఊకే వచ్చి పో అని నన్ను విసిగించొద్దమ్మా. ఇట్లా రమ్మని విసిగించినట్లయితే ఫోన్ కూడా చేయొద్దు. కోపడికయ్యా, ఫోన్ ఒకసారి కోడలికి ఇయ్యి బాబు. అమ్మా కీర్తి, బాగున్నావా అమ్మా? బాగున్నా అత్తయ్య, మీరెలా ఉన్నారు? ఊర్లో అంతా బాగున్నారా? అంతా బాగున్నారమ్మా. నా మనవరాలు నా బంగారం ఏం చేస్తుందమ్మా? అది పుట్టినప్పటి నుండి అక్కడనే ఉంటుంది. నా మనవరాల్ని ఎత్తుకొని ముద్దు చేసి దాంతో ఆడుకోవాలని మీ మామయ్య ఎంతో ఆశపడుతుండు. కొడుక్కి నువ్వైనా చెప్పమ్మా. మాకు కూడా రావాలని ఉంది అత్తయ్య, కానీ ఏం చేయను, ఆయనేమో బిజీ అంటున్నారు. ఇక్కడ మంచి చెడు చెప్పడానికి మాకు మాత్రం ఎవరున్నారు అత్తయ్య? మీరు మామయ్య జాగ్రత్త అత్తయ్య, టైంకి మెడిసిన్ వేసుకోండి. సరేనమ్మా, మీరు జాగ్రత్త. ఏమండి, ఒకసారి మన అమ్మాయినైనా రమ్మని అడగండి. హలో నాన్న, అమ్మ నువ్వు ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. ఇప్పుడే అన్న వదినతో మాట్లాడినాం. వారు ఇక్కడికి రావటం కుదరట్లే అంటున్నారు. నువ్వన్నా రా అమ్మ. లేదు నాన్న, నేను ఆఫీస్కి వెళ్ళొచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోతున్నాను. అంత దూరం జర్నీ అంటే నా వల్ల అస్సలు కాదు. పైగా మీ అల్లుడు చాలా బిజీ. సరేనమ్మా. కొడుకు రాడు, కూతురు రాదు, ఇద్దరు మేము రామని చెప్పేశాము. మనం బిడ్డలకు అన్నాం కానీ ఎవరు లేని అనాథల్లా బతుకుతున్నాం. తిండికి ఏ లోటు లేదు. ప్రతి నెల బాగానే పంపుతున్నాడు. కానీ దగ్గరుండి నాన్న తిన్నావా, అమ్మ ఏం తింటాం అని అడిగే దిక్కు లేని వాళ్ళలా మిగిలినాం. పిల్లలు వస్తారని ఎదురు చూస్తూ కన్ను మూయాల్సిందే శారదా, కన్ను మూయాల్సిందే.
డాక్టర్ వెళ్తాం పదండి, డాక్టర్ గారు చెక్ చేస్తే కానీ తెలియదు. చూడండి. రండి. ఏమైందో చూడండి, త్వరగా. జాగ్రత్తగా లేపండి. త్వరగా స్ట్రోక్ చేయండి. త్వరగా, త్వరగా చూడండి. మీరేం భయపడకండి, మీకేం కాదు. హలో అమ్మా, ఎలా ఉన్నావు? ఏం బాగుండడం నాన్నని హాస్పిటల్కి తీసుకొచ్చినాం. డాక్టర్ ఏమో సీరియస్గా ఉన్నదంటుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు రా నాన్న. అసలు ఏమైందమ్మా? మీ నాన్న ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయిండు నాయన. హాస్పిటల్కి తీసుకుపోతే గుండెపోటు అంటుంది డాక్టర్ అమ్మా. వాట్? ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఓకే ఓకే, నువ్వు టెన్షన్ పడకమ్మా. నేను డాక్టర్తో మాట్లాడి డబ్బు ఎంత అవుతుందో పంపిస్తా. మంచి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్తా. ఆఫీస్లో బిజీ వల్ల నేను రావడం కుదరదు. తర్వాత నన్ను వీడియో కాల్లో మాట్లాడించు. జాగ్రత్త. చీచి, నువ్వు అసలు కొడుకువేనారా? నాన్న చావు బతుకు మధ్యలో ఉంటే వచ్చి దగ్గరుండి చూసుకునేది పోయి వీడియో కాల్లో చూపి అన్న మమ్మల్ని ఇంత దౌర్భాగ్యుల్ని చేస్తావురా? సుమా, అమ్మా ఏమైందమ్మా? అమ్మా నాన్నకు నాన్నకి ఏమైందమ్మా? చెప్పమ్మా, చెప్పు. నాన్నకి సీరియస్ గా ఉంది. 24 గంటలు గడిస్తే గాని చెప్పలేమంటున్నారమ్మా. అన్నయ్య రానంటుండమ్మా. అసలు ఏమైందమ్మా? ఓకే ఓకే, ఫస్ట్ నువ్వు టెన్షన్ పడకు. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తా. అన్ని నేనే చూసుకుంటా. నాన్నకి ఏం అవ్వనివ్వను. నువ్వు ధైర్యంగా ఉండు. సరే అమ్మా, ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడుతున్నా. డాక్టర్, మా నాన్నగారి కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. బ్రతికే ఛాన్స్ తక్కువ, బట్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్. డాక్టర్ ప్లీజ్ మా నాన్నని ఎలాగైనా బ్రతికించండి. ఆయన మా కోసం ఎండనక వాననక రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించి నన్ను మీ స్థాయిలో ఉంచాడు. నీకేం కావద్దు. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. శారదా, అబ్బాయి రాలేదా? నేను పోయినా ఒకసారి అబ్బాయిని చూడాలని శారదా. మై గాడ్, ప్లీజ్ కొంచెం జరగండి. సారీ అమ్మా, మేము చాలా ప్రయత్నించాం, బట్ మీ నాన్నని కాపాడలేకపోయాం. అయ్యో దేవుడా, నేనేం చేయనురా? అన్నయ్య, నాన్న మనకి ఇంకా లేడన్నయ్య. నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. Hey,
బాబు నిన్ను చూడాలని ఉంది. మీ నాన్న ఎన్నిసార్లు అడుగుంటాడురా, ఎంత బతిమలాడిందో. అప్పుడు రానివాడు ఇప్పుడు ఎందుకు వచ్చినవురా? మా చావు చూడడానికారా? మానవుగా మీరు కూటికి కష్టపడొద్దని మేము కడుపు మార్చుకొని మిమ్మల్ని విదేశాలకు పంపిస్తే అక్కడ విలాసాలకు అలవాటు పడి మమ్మల్ని మర్చిపోతురి. ఏమంటే ఆఫీస్లో బిజీ. ఆఫీసర్లు కూడా మీ లెక్కనే తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసిండ్రారా? అంటే మిమ్మల్ని కల్లారా చూసుకోవాలంటే మాలో ఎవరో ఒకరు సావాల్సిందేనారా? ఇలాంటి బిడ్డలు ఎందుకురా మాకు? దీనికంటే గొడ్రాలు బతకడం నయంరా. చచ్చిపోయినాక మా పేరు మీద దాన ధర్మాలకని లక్షలు ఖర్చు పెట్టే బదులు మేము బ్రతికుండగా ఈసమంత ప్రేమ చూపించండిరా. దానికోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తాం బిడ్డ. అమ్మా నన్ను క్షమించమ్మా. మరచిపోయి కూడా నన్ను మన్నించుద్దమ్మా. కనైనా నన్ను కరుణించొద్దునా. ఇది ఒక చంద్రం శారద కథ మాత్రమే కాదు, రికార్డే కానీ దుఃఖాడని పరిస్థితులలో ఉండి కూడా తమ బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉండాలని తమ సుఖ సంతోషాలు మరిచి తమ పిల్లలకు ఉన్నతమైన భవిష్యత్తు అందించి తిరిగి తమ బిడ్డల ప్రేమ ఆప్యాయతల కోసం ఎదురు చూసి నిర్భాగ్యులైన ప్రతి తల్లిదండ్రుల కథ ఇది. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారికి పంచపక్ష పరిమాణాలతో పిండం పెట్టడం కన్నా బ్రతికి ఉన్నప్పుడే కాస్తంత సమయం వారికి కేటాయించి ఈ ప్రేమ ఆప్యాయతలతో వారికి కాస్త ఆయుష్ పెంచండి. వెరీ గుడ్. సో ప్రతి తల్లి తండ్రి మనల్ని భవిష్యత్తులో ఎదగడానికి మనల్ని ఉన్నత చదువులు చదివించి సరైనటువంటి రీతిలో నడిపించి ఆ సరైనటువంటి రీతిలో నడిపిస్తున్నటువంటి భాగంగా స్కూళ్ళలో కాలేజీలలో మనం నేర్చుకున్నటువంటి విద్య, ఆ విద్య తల్లిదండ్రులకి ఉపయోగపడేలా ఉండాలి కానీ తల్లిదండ్రుల్ని మర్చిపోయేటంతగా విద్య ఉండకూడదు అనేటువంటిది ఈ యొక్క స్కిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఎవరైతే ఇప్పుడు అవుట్ గోయింగ్ వెళ్తున్నారో మీరు కూడా భవిష్యత్తులో మీ తల్లిదండ్రుల్ని అండ్ అలాగే మీకు మంచి మాటలు చెప్పి మంచి నడవడికల్లో నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఎల్లవేళగా గుర్తు చేసుకోవాలని ఆశిస్తూ మీ ముందు ప్రదర్శించినటువంటి మా యొక్క బృందానికి మరొకసారి మీ హర్షధ్వనాలతో చప్పట్లతో ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. సే ఇట్ హార్డ్లీ నానా.